కల్కి 2898 ఏడి మూవీ ఎలా ఉంది? అంటే ఒక్క మాటలో చెప్పాలా లేదంటే చెప్తూనే ఉండమంటారా? అది మీ ఇష్టం. ఎలా మీరు ఒక్క మాటలో డిస్క్రైబ్ చేస్తారు? చెప్పాలంటే అసలు బొమ్మ బ్లాక్ బస్టర్ ఫస్ట్ థింగ్. దాని తర్వాత క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ప్రభాస్ వచ్చే ఎలివేషన్ షాట్ అదిరిపోయినాయి. మెయిన్ ఏంటంటే సస్పెన్స్ ఏదైతే ఉందో అసలు ప్రభాస్ ఎవరు మైండ్ ఏంటంటే కల్కిలో ప్రభాస్ సైడ్ క్యారెక్టర్ అని బయట చెప్తున్నారు యూట్యూబ్ లో, కానీ అట్లా కాదు. ఈజ్ ద మెయిన్ పిల్లర్. ఈ సినిమాకి ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక్కొక్క పిల్లర్ లా ఫౌండ్ చేసింది. మీరు వన్ సైడెడ్ మూవీస్ ఉంటది, వస్తాడు కొడతాడు ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అలాంటి మూవీ అయితే కాదు. అలా ఎక్స్పెక్ట్ చేసి రావద్దు. ఇట్స్ ఎ స్టోరీ మూవీ. మీకు ఒక కథని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కథని చూడండి. మైండ్ పోయే సినిమా లోపల రివీల్స్ అవుతుండే. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అంటే మన మార్వెల్స్ లో తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా అసలు ఇది ఒక పర్టికులర్ కేటగిరీ ఆడియన్స్ కి అయితే కాదు, అందరికి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి మాస్ ఆడియన్స్ కి సెట్ అయ్యే సినిమా ఇది. లేదన్న అది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెలియకుండా మిమ్మల్ని హైక్ చేస్తుంది, అది తెలియకుండా మిమ్మల్ని లేపేస్తుంది. నేను కూర్చున్నా సైలెంట్ గా వెనకాల ఇట్లా కూర్చున్నా, వస్తుంటే ముందుకు వెళ్ళిపోతున్నా నాకే తెలియకుండా. ప్రభాస్ ని కూడా తక్కువ టైం మాత్రమే చూపించారు అంటున్నారు, 1 hour. అంటే ఇప్పుడు ఇది ఒక స్టోరీ ఓరియంటెడ్ మూవీ అండి. ఏది జరిగిన చుట్టూ తన వైపే జరుగుతుంది. ఒక ఎలివేషన్ రావాలంటే తనకు తన ఎలివేషన్ చేసుకుని, నేను హీరో అంటే కాదు పక్కనోడు హీరో అని చెప్పాలి. అది ఈ సినిమాలో ఉంది. సలార్లో చూసారా, పక్కనోడు లేపుతుంటాడు ప్రభాస్. ఇక్కడ ఏంటంటే ఈజ్ ద మెయిన్ పిల్లర్ కాబట్టి చుట్టుపక్కల ఉన్న పిల్లర్ లేపితేనే అతను నిలబడగలడు. సో అలా పక్కనున్న కాబట్టి స్టోరీ యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడడం అవసరం లేదు. అది ఇదేదో ఆర్టిఫిషియల్ గా జరుగుతుంది అనేది కాదు. ఇట్స్ స్టోరీ బ్లెండెడ్ మూవీ అనమాట. ఆ ఫైట్ సీక్వెన్స్ వస్తున్నాయంటే ఓకే, ఇలాంటి ఫైట్ సీన్స్ ఉన్నాయి. అసలు ఒకదాని మించి ఒకటి ఫైట్ సీన్స్ ఉన్నాయి.